మన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు పాకిస్తాన్‌కి వెళ్తే, పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన టూరిజం డిపార్ట్‌మెంట్ మనోళ్ళని ఆహ్వానించి, వాళ్ళకి మంచి విడిది ఏర్పాటు చేసి, భోజనాలు ఏర్పాటు చేశారు. ఆడ, మగ అందరికి గూడా. వీళ్ళని అక్కడ భారతీయ హిందువులు ఉన్నటువంటి అంటే భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఉన్న హిందువుల దగ్గరికి తీసుకెళ్ళి, అక్కడ మేము చాలా దర్జాగా ఉంటాం. అసలు ముస్లింలే మా కిందన పనిచేస్తారన్నట్టుంటది అని చెప్పి వాళ్ళతో మాట్లాడిచ్చి, ఆ వీడియోలు ఇక్కడ ఫోకస్ చేసి, హిందువులు అక్కడ దర్జాగానే ఉన్నారు, అనవసరంగా మన దేశంలో ప్రచారం చేశారన్నటువంటిది ఐఎస్ఐ వేయించిన గ్యాంగ్ ప్రచారం. ఇప్పుడు చైనాలో కూడా అదే జరుగుతుంది. మన ఇన్‌ఫ్లుయెన్సర్ అక్కడికెళ్ళి, మన హైదరాబాద్ హైటెక్ సిటీని చూపెట్టి, అక్కడ ఉన్నటువంటి పాత బస్తీని చూడకపోతే ఎట్లాగా, పాత బస్తీని చూపెట్టకుండా హైటెక్ సిటీని చూపెట్టి ఎట్లయితే చెప్తుంటారో, చైనాలో గొప్పగా ఉన్న వాటితో చూపెడుతూ మనం ఎప్పటికి ఎదిగిపోతా ఉంటారు. మన దగ్గర కూడా బాంబేలో అట్టుంది, గుర్గావ్‌లో అట్టుంది, ఢిల్లీలో అట్టుంది, అనేక చోట్ల ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా అట్టుంది, బెంగుళూరులో కూడా అట్టుంది. కానీ ఎదిగిన ప్రదేశాలు మాత్రమే చైనాలో చూపించి, చండాల ప్రదేశాలు చూపెట్టరు. మనదేదో చండాలం అన్నటువంటి ప్రొజెక్ట్ చేసుకొస్తారు. ఇప్పుడు దీని మీద చైనా ప్రభుత్వంతో సంబంధం లేకుండా వెళ్తున్నటువంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అక్కడ రెండవ కోణాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ప్రారంభించారు. ఇదంతా చూసి విసుగెత్తిన తర్వాత, ఇదిగో ఒకే ఒక్క బిల్డింగులో అంట 20,000 కుటుంబాలు బతుకుతాయట. 20,000 కుటుంబాలు ఒకే బిల్డింగులో బ్రతికేటటువంటిది హాంజు చైనాలో ఉన్నటువంటిది. అక్కడ ఇక అసలు టాయిలెట్లు కానీ దారుణాతి దారుణంగా ఉంటాయి అన్నటువంటి, అంటే ఇక రెండో కోణాన్ని బయటికి చెప్పే ప్రయత్నం ప్రారంభించారు.